అంటూ అన్నదాతకు వాయుగండం పొట్ట పిలకల తొడుగు దశలో వరి పంట ముంపునకు గురైన లక్షలాది ఎకరాలు పంటలను కాపాడుకునేందుకు నానా అగచాట్లు దాదాపు 1,00,000 ఎకరాలలో పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమిక అంచనా అన్నటువంటిది ఒకటి హైలైట్ చేశారు. అట్లాగే మోందా దూసుకొస్తోంది అంటూ 27వ తేదీకి తుఫానుగా మారనున్న అల్పపీడనం 27, 28 తేదీల్లో భారీ వర్షాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అంటే గురువులకు కఠిన పరీక్ష అంటూ ఇన్ సర్వీస్ వారికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణపై ఆగ్రహం, రివ్యూ పిటిషన్ వేయకుండా నోటిఫికేషన్ ఇవ్వడంపై గరంగరం, రాష్ట్రంలో దాదాపు 1.3 లక్షల మంది ఉపాధ్యాయులపై ప్రభావం, సర్వీస్లో ఉన్న వారికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తమవుతుంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తమకు టెట్ ఏంటని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. పాఠశాలల్లో టీచర్లుగా పనిచేస్తున్న వాళ్ళకి టెట్ తప్పనిసరైన పదోన్నతులకు ఈ పరీక్ష విధిగా ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న తీర్పిచ్చింది. సర్వీస్లో ఉన్న వారు సైతం 2 ఏళ్ల కాలంలో టెట్ పాస్ కావాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా 2011 నుంచి టెట్ అమల్లోకి వచ్చింది. అయితే దీనికి ముందే సర్వీస్లో చేరితే ఉపాధ్యాయులకు అన్ని మేనేజ్మెంట్ స్కూళ్లలోని వారికి కూడా తమ తీర్పు వర్తిస్తుందని సుప్రీం పేర్కొంది. ఉద్యోగ విరమణకు 5 ఏళ్ల కంటే తక్కువ సర్వీస్ ఉన్న వారికి మినహాయింపు ఇచ్చింది. దీంతో ప్రభుత్వ ఉపాధ్యాయుల కలవరం మొదలైంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు సుప్రీం తీర్పై తమ వైఖరి ప్రకటించి రివ్యూ పిటిషన్లు సైతం దాఖలు చేసి విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నందున కేంద్రం దీనిపై చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాయి. ఏపీలో మాత్రం ఇదేమీ లేకుండా నేరుగా టెట్ 2025 నిర్వహణకు షెడ్యూల్ ఇవ్వడం, ఇన్ సర్వీస్ టీచర్లు సైతం రాయాలని ఉత్తర్వులు జారీ చేయడం తీవ్ర గందరగోళానికి దారితీస్తుంది. రాష్ట్రంలోని అన్ని మేనేజ్మెంట్ పాఠశాలలో సుమారు 2.87 లక్షల మంది, ప్రభుత్వ పాఠశాలలో 1.87 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 2008 వరకు జరిగిన డిఎస్సీలకు టెట్ లేదు. దీనికి ముందు విధుల్లో చేరిన 1,00,000 మందికి పైగా ఉపాధ్యాయులు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వచ్చే 2 ఏళ్లలో టెట్ పూర్తి చేయాలి. అయితే 5 ఏళ్లలో ఉద్యోగ విరమణ చేసే ప్రభుత్వ ఉద్యోగాలకు మినహాయింపు ఇచ్చిన వీరికి పదోన్నతుల అర్హత ఉండదు. ఇలా 1986, 89 డిఎస్సీల ద్వారా ఉద్యోగాల్లో చేరి 5 ఏళ్లలో రిటైర్ కానున్న వారు 32,000 మంది వరకు ఉండగా మిగిలిన 1.3 లక్షల మంది తప్పనిసరిగా టెట్ రాయాల్సిందే. సుప్రీం తీర్పుపై రివ్యూకి వెళ్లాలని గత 2 నెలల్లో అనేక సార్లు ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తులు చేశాయి. కానీ అవేం పట్టించుకోకుండా టెట్ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష రాయాలని చెప్పడంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రివ్యూ పిటిషన్ వేయాలంటూ ఏపీటీఎఫ్ అమరావతి డిమాండ్, అట్లాగే ఎయిడెడ్ టీచర్లకు టెట్ అవసరం అని టీచర్స్కి దేశంలో ఏ రాష్ట్రంలోనే ఇలా లేదని వైఎస్ఆర్టీఏ, ఇన్ సర్వీస్ టీచర్లు మినహాయించాలంటూ మరొక వైపున లక్ష్మణరావు, అట్లాగే సర్వీస్లో ఉన్న వాళ్ళకి టెట్ ఏంటి అంటూ సీనియర్ ఉపాధ్యాయులకి టెట్ తప్పనిసరికి సంబంధించి ఏపీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం విమర్శించింది. అట్లా కేంద్రం ఆలోచన తెలియకుండా పరీక్షలు ఎందుకు పెడుతున్నారంటూ పిఎస్టీయూ ప్రశ్నించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.